కొంతమంది లోకస్తులు అంటారు, తిన్నా కుక్కకైనా ఏముంది, విశ్వాసం ఉంది కానీ మనుషులకి ఏమి లేదంటారని చాలా మంది. అంటే దానికి మనం పడేసేటువంటి ఎంగిలి మెతుకులు ఫ్రెష్గా మనం ఏం పెట్టం దానికి, కానీ పనికి రానటువంటి ఆహారం దానికి పడేస్తే దేవుని పెట్టారు. మన ఇంటి దగ్గర కూర్చుని నువ్వు బయటికి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా నీ ఇంటిని కాపుదల కాస్తుందండి. నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే నీ వెనకాల కష్టపడిన వారు ఉన్నారు, ప్రోత్సాహపరిచిన వారు ఉన్నారు, పని చేసిన వారు ఉన్నారు, డబ్బు ఖర్చు పెట్టిన వారు ఉన్నారు. కనుకనే ఈరోజు ర్యాంక్ రావడానికి కారణం వెనకాల వాళ్ళు. ఏమండి, మోషే గొప్ప సేవకుడు అని స్తోత్రం చెప్పండి, పౌలు గొప్ప సేవకుడు అని స్తోత్రం చెప్పండి. వాళ్ళు గొప్ప సేవకులు అయ్యారంటే వాళ్ళ వెనకాల కష్టపడి పనిచేసిన వాళ్ళు. ఇప్పుడు మోషే ఉన్నాడండి, అలా నదిలో పడేసిందండి. అసలు ఆయన క్షేమకరంగా చూసుకుని ఆ సమాచారం అంతా చూసుకుని మరి తమ్ముడిని చూసుకున్నదంతా ఎవరు చెప్పండి? మిరియాము అహరోన్లు లేకుండా మోషే గొప్ప సేవకుడు అయ్యాడా? మీరు మాట్లాడండి, గొప్ప సేవకుడు అయ్యాడా? అవలేదండి. వాడు గొప్ప సేవకుడు అయ్యాడంటే మిరియాము వెనకాల ఉంది అహరోను, కాబట్టి ఆయన గొప్ప ప్రవక్త అయ్యాడు.